నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓటర్ ఐడి ఇది కేవలం ఓటు వేయడానికి మాత్రమే కాదు, మన భారతీయ పౌరసత్వానికి ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డు. కానీ చాలామంది ఓటర్ కార్డుల్లో పేర్లు తప్పుగా ఉండటం, అడ్రస్ పాతదిగా ఉండడం లేదా ఫోటో సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలు చూస్తూనే ఉంటాం. ఎన్నికల సమయం వచ్చినప్పుడో లేదా ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడో ఈ తప్పుల వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయితే వీటిని మార్చుకోవడానికి మీ సేవా సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు, ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్తోనే ఇంట్లో కూర్చుని సింపుల్గా ఎలా అప్డేట్ చేసుకోవాలో ఈరోజు మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ముందుగా మీరు గూగుల్లో voters.eci.gov.in వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. అక్కడ మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు అకౌంట్ కనుక లేకపోతే సైన్ అప్ క్లిక్ చేసి నిమిషాల్లో కొత్త అకౌంట్ను క్రియేట్ చేసుకోవచ్చు. లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీలో మీకు అనేక రకాల ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మనం మార్పులు చేయాలి కాబట్టి ఫామ్ 8ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫామ్ 8 అనేది ఓటర్ కార్డులో అడ్రస్ మార్చాలన్నా లేదా తప్పులు సరిదిద్దాలన్నా లేదా కార్డు పోతే కొత్తది కావాలన్నా ఉపయోగపడుతుంది. ఇక ఈ ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత మీ ఓటర్ ఐడి ఎపిక్ నెంబర్ను ఎంటర్ చేస్తే మీ వివరాలన్నీ స్క్రీన్ మీదకి వచ్చేస్తాయి. అక్కడ మీకు 4 రకాల ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రల్ రోల్ అనే 2 ఆప్షన్ను ఎంచుకోవాలి. ఇప్పుడు మీ పేరు, వయసు, లింగం లేదా ఫోటో ఇలా దేనినైతే మార్చాలనుకుంటున్నారో దాని పక్కన ఉన్న బాక్స్లో టిక్ మార్క్ చేయాలి. మీరు ఇచ్చే కొత్త వివరాలకు సంబంధించి ఆధార్ కార్డ్ లేదా పుట్టిన తేదీ సర్టిఫికేట్ వంటి సపోర్టింగ్ డాక్యుమెంట్ను స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చివరిగా మీ ప్లేస్ పేరిచ్చి ప్రివ్యూ చూసుకొని సబ్మిట్ చేస్తే చాలు, మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ కూడా వస్తుంది. ఈ ప్రాసెస్ పూర్తయిన కొద్ది రోజుల్లోనే అధికారులు మీ వివరాలను వెరిఫై చేసి అప్డేట్ చేస్తారు. మీరు ఇచ్చిన రెఫరెన్స్ నెంబర్తో స్టేటస్ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. మీ కొత్త ఓటర్ కార్డ్ మీ ఇంటి అడ్రస్కే పోస్ట్ ద్వారా వస్తుంది. చూశారుగా, ఎటువంటి ఖర్చు లేకుండా ఆఫీసుల చుట్టూ తిరిగే శ్రమ కూడా లేకుండా మీ ఓటర్ కార్డును మీరే ఎలా సరిదిద్దుకోవచ్చో. ఈ డిజిటల్ కాలంలో ఇలాంటి విషయాల పట్ల అవగాహన ఉంటే మన సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు మీకు ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు గనుక యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఎంతో మందికి వారి ఓటర్ కార్డులో తప్పులు ఉన్నాయి, వారికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మరియు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పొలిటికోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.